పెసరపప్పు టమోటాతో కర్రీ ఈ టైప్లో చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా పెసరపప్పు తీసుకునేసి ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి నూనె వేసి చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసి బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకునేసి ఇలా కలుపుతూ వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని పచ్చి వాసన పోనిచ్చి పసుపు కూడా వేసుకోవాలి. వేసాక కట్ చేసిన టమోటాలు, సాల్ట్ కూడా వేసేసి ఇలా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. ఆ తర్వాత నానబెట్టిన ఈ పెసరపప్పుని దాంట్లో వేసేసుకునేసి వేసిన తర్వాత ఇప్పుడు కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా అలా పీల్చుకొని వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారము ఈ 3 వేసేసుకునేసి ఆ తర్వాత ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక బాగా కలిపి చీరిన పచ్చిమిరపకాయలు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి మూత పెట్టి ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్.